ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి. ఫిష్ ఫ్రై మనకి నీట్గా ముక్క చెదిరిపోకుండా రావాలంటే ఈ ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఎలా చేశాననేది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోస్ కనుక, నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి. నేను ఇక్కడ చేసిన ఫిష్ ఫ్రై వచ్చేసి అపోలో ఫిష్ అండి. 1/2 కిలో చెప్తున్నాను నేను, క్వాంటిటీస్ కూడా అన్నీ. ఇలా ఫిష్ అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ అయితే మనము అన్నీ. ఈ ఫిష్ క్లీన్ చేసుకునేటప్పుడు మనమైతే కొంచెం కల్లుప్పు నిమ్మరసం వేసుకొని క్లీన్ చేసుకోవాలి, లేదంటే స్మెల్ వస్తుందండి. అలాగే లేదంటే ఫిష్ ఫ్రై అనేది స్మెల్ బాగా వస్తుంది. ఇప్పుడైతే మ్యారినేట్ చేసుకునేకి 2 స్పూన్ల కారం వేసాను, అలాగే 1/2 స్పూన్ అంతా కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేసానండి నేను. ఎందుకంటే మనం కలర్స్ వాడమేమి, కాశ్మీరీ చిల్లీ పౌడర్ అనేది మనకి కలర్ వస్తుంది కదా బాగా. 1 స్పూన్ సాల్ట్ వేసాను, 1/2 స్పూన్ పసుపు వేసాను, 1 స్పూన్ అంతా గరం మసాలా, కొంచెం జీలకర్ర పౌడర్ వేసాను, అలాగే ధనియాల పౌడర్ కూడా వేసాను, స్కిప్ అయింది. 2 స్పూన్స్ అంతా కార్న్ఫ్లోరు, ఒక 2 స్పూన్స్ అంతా ఆయిల్ వేసాను, ఎక్కువ పట్టదండి మనకేమి. అలాగే 1/2 చెక్క నిమ్మ చెక్క పిండాను. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాము. వీటితో పాటు నేను అల్లం పేస్ట్ కూడా కలిపాను, అది నేను లాస్ట్లో కలిపాను మర్చిపోయి. ఇవైతే ఇవన్నీ వేసుకున్నప్పుడే వేసేసి అల్లం పేస్ట్ కూడా మిక్స్ చేయండి. నేనైతే కొంచెం మర్చిపోయి మళ్ళీ వేసాను. కొంచెంగా వాటర్ వేసుకొని మంచిగా కలుపుకొని ఇలా అన్ని ముక్కలకి పట్టించుకోవాలి మంచిగా. చేతులు కారం అయితే అని స్పూన్తో అస్సలు కలపొద్దండి, చేత్తోనే ఇలా మంచిగా ముక్కకు పట్టేట్టు కలిపి మ్యారినేట్ పెట్టుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో అయితే 1 అవర్ చాలండి మనకి. అదే బయట పెట్టుకునే పని అయితే 2 అవర్స్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని మంచిగా ఆయిల్ వేసుకోండి, ఒక 4 స్పూన్స్ అంత వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనమైతే ఈ ఫిష్ ముక్కలన్నీ వేసేసుకుందాం. ఇందులో మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుందాము, లేదంటే మాడిపోతాయి. ఇవి మధ్యలో కలపకూడదండి, ఒక సైడ్ కాలాక మళ్ళీ సైడు తిప్పుకోవాలి ఇలాగా నెమ్మదిగా, లేదంటే కానీ ముక్క అనేది చిరిగిపోతుంది. ముక్క చిరిగిపోకుండా ఉండాలంటే మనం ఒక సైడ్ కాలాక తర్వాత తిప్పుకోవాలి. ఇలా అన్నీ నెమ్మదిగా తిప్పుకోవాలి, లేదంటే ముక్క చిరిగిపోతుందండి. ఇలా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి ఎక్కువ టైం కూడా పట్టవండి, ఫాస్ట్గా అయిపోతాయి. అదే మనం బయట తెచ్చినవనుకో వాళ్ళు ఎప్పుడు మ్యారినేట్ చేసి పెడతారో తెలియదు, ఎన్ని రోజులు పెడతారో తెలియదు. పిల్లలకి హెల్త్కి కూడా అంత మంచిదేం కాదు. మనం ఇలా ఇంట్లో చేసుకున్నామంటే బయటికి పోయి తెచ్చుకున్నంతసేపు పట్టదండి. మనము ఈ ఫిష్ ఫ్రై అనేది మ్యారినేట్ చేసుకోవడమే కొంచెం ప్రాసెస్, అంతే, ఏం లేదు. ఎంతో సింపుల్గా అయిపోయే ఫిష్ ఫ్రై అండి. మీరే చూసారు కదా, 5 మినిట్స్లోనే అయిపోయింది ఈ ఫిష్ ఫ్రై అనేది. మీరు కూడా ఎవరైనా ట్రై చేసి కామెంట్ చేయండి నాకు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఫిష్ ఫ్రై రెడీ అండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది, మనకి హార్ట్కి, ఇంకా ఒమేగా 3 ఉంటుంది, అలాగే ప్రోటీన్ రిచ్ ఫుడ్, ఇంకా డయాబెటీస్ కూడా తినొచ్చండి, ఏ ప్రాబ్లం ఉండదు. ఈ ఫిష్ అనేది మనకి హార్ట్ స్ట్రోక్స్ కూడా కంట్రోల్ చేస్తుంది. ఫిష్ ఏం ప్రాబ్లం ఉండదండి, తినొచ్చు హ్యాపీగా. ఎవరికైనా డౌట్స్ ఉంటే కానీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏమైనా ఈ ఫిష్ ఫ్రైలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై కన్ఫామ్ ఇస్తాను. నేను ఏమైనా ఒకవేళ ఏదైనా మర్చిపోయి ఉన్నా, ఏమైనా మిస్టేక్ ఉన్నా కామెంట్ చేయండి, ఏమనుకోను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాగే నా వీడియోలన్నీ చూడండి, లైక్ చేయండి.